గురూజీ చెన్నై నుంచి లక్ష్మీ కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో హలో, నమస్కారం అండి లక్ష్మి గారు. నమస్తే అమ్మా. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి గురించి అమ్మా. తప్పకుండా అండి. అబ్బాయి పేరు నక్షత్రం చెప్పండి. నక్షత్రం తెలీదమ్మా, పేరు శామ్యూల్ చేతన్. డేట్ ఆఫ్ బర్త్? డేట్ ఆఫ్ బర్త్ 29th జూలై 1975 అమ్మా. పుట్టిన సమయం? పుట్టిన సమయం కరెక్ట్ డే చెప్పలేను, 9:30 మార్నింగ్. సుమారు ఉదయం 9:30 అవును తల్లి. సరేనండి, మాట్లాడండి గురూజీతో. అలాగేనమ్మా. నమస్తే అమ్మా. నమస్కారం సార్, మీ పాదాలకి నా కృతజ్ఞతాభివందనలు. ముందు మా ఆశీస్సులు తల్లి, మీకు శతకోటి వందనాలు. మా ఆశీస్సులమ్మా. ఏం చేస్తుంటారు? మీ కొడుకు పేరేంటి? నా పేరు, మా బాబు పేరు శామ్యూల్ చేతన్ అండి. శామ్యూల్ చేతన్. ఏం చదువుకున్నాడు? తను BBM MA చేశాడండి. కంప్యూటర్ ఏవో కోర్సులు చేసుకున్నాడు. ప్రెసెంట్ ఇక్కడ చెన్నైలో వర్క్ చేస్తున్నాడండి. సరే తల్లి. పేపర్ బోర్డ్ KPP అని ఏదో ఉంది, దాంట్లో డిప్యూటీ మేనేజర్. ఓకే. రేవతి నక్షత్రం, మీనా రాశి. రేవతి నక్షత్రం అండి. సార్, అతని గురించి కొంచెం చెప్పండి. అంటే ఇంకా తను మ్యారేజ్ చేసుకోలేదు. నాకు అర్థమైంది. ఇక్కడ సప్తమ స్థానం చూపిస్తూ ఉంది. రమల శాస్త్రంలో సప్తమ స్థానం అంటే వివాహ స్థానం ప్రశ్న ఉంది, నాకు తెలుసు. చెప్పండి, మీరు బ్రీఫ్గా చెప్పండి. అది చేసుకోలేదండి. అంటే మాకు చాలా చాలా ప్రాబ్లమ్స్ సార్ ఇంట్లోనూ. మా హస్బెండ్ తోటి మేము చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాం అనమాట. పాప సింగపూర్ లో ఉంటుంది, ఒక బాబు ఏమో దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. 20 years ఏజ్ లో చనిపోయాడు. నేనేమో మాది లవ్ మ్యారేజ్ అనుకోవచ్చు. అయ్యి బాబు కూడా పుట్టి కరెక్ట్ గా 40 years వాడికి, నాది 40 years నాది, వాడికి 39 అలాగనమాట. 1 year కే పుట్టాడు. అప్పటి నుంచి ఇబ్బందులే సార్. చాలా చేసి ఇంకా ఏమి చేయలేక ఇప్పుడు ఈ మధ్య ఇంకా చెన్నై వచ్చాను. పాప కూడా లవ్ మ్యారేజ్ చేసుకుంది కానీ వాళ్ళిద్దరికి పట్టలేదు. అతను ఇండియా వచ్చేసాడు సింగపూర్ నుంచి. తను కూడా ఏమీ ఇదిలో లేదనమాట. హ్యాపీ అని కాదు, అక్కడే జాబ్ చేసుకుంటుంది. తండ్రిగా తను ఏమీ చేయడు సార్. అది అంటే చదివించడాలు అవన్నీ అయ్యాయి. ఆ బ్యాంక్ లో ఏదో చేసేవారు. తర్వాత చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. బ్యాంక్ జాబ్ పోయి ఆ తర్వాత నానా హంగామా అయ్యింది మాకు. తర్వాత కేసు ఏదో గెలిచారు కానీ పట్టించుకోరు సార్. నాకేమో ఎంతసేపు సెల్ఫిష్ అనమాట. నాకు ఇప్పుడు చెన్నై వచ్చాక ఈ బ్యాక్ స్పైన్ కార్డ్ దెబ్బతిని అది నేను మా బెడ్ మీద ఉన్నాను. అది సార్. లవ్ మ్యారేజ్ కదా మీది? ఆయన పాస్టర్ పైగా, అంటే బ్యాంక్ జాబ్ చేశారు. తర్వాత పాస్టర్ గారు ట్రైనింగ్ అయ్యి బాగా ఇదనమాట. ప్రసంగాలు చేస్తారు. ఇంట్లో మాత్రం ఎంత హీనదశ పెట్టారంటే నాకు ఈవెన్ అమ్మ చనిపోతే కూడా నన్ను వెళ్ళనివ్వలేదు. అంత భయంకరం అనమాట. మళ్ళీ ఎంతెంత పెద్ద ప్రసంగాల్లో చేస్తారు. మరి నా లైఫ్ లో ఈ బాబు అయినా కొంచెం సెటిల్ అయితే అనుకుంటున్నాను సార్. కొంచెం. నా పేరు నాగమణి అండి. నేను చాలా అవస్థలలో ఉన్నా. నాకు చాలా నడుముకు ఆపరేషన్ అయింది. కాళ్ళ నొప్పులు ఎక్కువ అయిపోయినాయి. డాక్టర్లు ఏం చెప్పారు? ఆపరేషన్ చేసుకున్నా సార్. నడుముకు ఆపరేషన్ చేసుకోవాలంటే చేసుకున్నా. ఇప్పుడు కాళ్ళ నొప్పులు ఎక్కువ అయిపోయినాయి. నడవలాకుంటే అయిపోయింది నాకు. అంటే ఆపరేషన్ చేసుకునే వరకు బాగానే ఉండేదా? బాగానే ఉండింది. ఇప్పుడు కాళ్ళ నొప్పులు ఎక్కువ అయిపోయినాయి. ఏమంటుడు, మళ్ళీ ఆపరేషన్ చేసుకోవాలంటున్నాడు. ఏం ఆపరేషన్ చేసుకోవాలంట? నడుముకు ఆపరేషన్ చేసుకోవాలంటుడు. మళ్ళీ ఇంకా ఒకసారి వెనుబొక్కకు. ఏమైందంట ప్రాబ్లము? ఆ నరము జారిందని చెప్పిండు. అయ్యా నేను చేయించుకున్నా అట్లా అని. ఆపరేషన్ చేసేటప్పుడు జారిపోయిందంటనా? అలా కూడా ఉంటుందా? ఇప్పుడు మీకు పారాడడానికి అవుతలేదా? కొంచెం నడవడానికి రాదయ్యా నాకు. ఎక్కువ పెయిన్ వస్తుంది. ఎక్కువ పెయిన్ వచ్చేసి కాళ్ళు ఎక్కువ నొప్పులు అయిపోతున్నాయి.
సరే తల్లి, అలాగైతే మీరు ఆపరేషన్ చేసుకోండి. ఇంకేం చేస్తారు? నేను ఇప్పుడు ఏం చేయదలుచుకోలేయ్యా. కాదమ్మా, ఇప్పుడు ఇంతకు ముందు ఆపరేషన్ చేయకముందే ఉండింటే ఎలాగో కడిపేయచ్చుగా ఉండే. ఆపరేషన్ అయిన తర్వాత ఇంకా నొప్పులు ఎక్కువైపోయాయి కదా. ఆ నొప్పులు ఎక్కువైపోయాయి. నొప్పులు ఆ నొప్పితో ఎన్ని రోజులు ఇలాగే భరిస్తారు చెప్పండి? దాని నుంచి వాళ్ళు దీనికి ఖచ్చితంగా ఆ నొప్పులు తగ్గిపోతాయని చెప్తున్నారా? తగ్గిపోతాయి అంటున్నాడు. అయితే అదేదైనా చేసుకోండి. అయితే మంచిదే కదా, వాళ్ళు మంచిదానికే చెప్తారు డాక్టర్స్. మళ్ళీ అన్ని డబ్బులు అంటే కష్టం. కష్టం డబ్బులు అయితే. సరే అమ్మా, చాలా పరిస్థితి బాగాలేదు. సరే. ఎంతమంది పిల్లలు మీకు? నాకు 3 కొడుకులండి, 1 బిడ్డ. వాళ్ళకి ఎవరికి ఉద్యోగాలు లేవు. ఇన్ని రోజులు వ్యవసాయం మీద బతికినాము. ఇప్పుడు నీళ్లు బంద్ అయిపోయిన నుంచి అన్నిటికీ కష్టం అయిపోతుంది. అందరికి పెళ్లిళ్ళు అయ్యాయా? అందరికి పెళ్లిళ్ళు అయిపోయినాయి. ఎవరికి కొడుకులు లేరు నాయన, అందరికి బిడ్డలు అయింది. అందరికి ఆడబిడ్డలే. ఏదో ఎక్కడి నుంచి దయ కలగాలి మా మీద. ఇప్పుడు మీ ఆరోగ్యం సరిపోవాలి. ఆరోగ్యం మంచిగా కావాలి. కొంచెము స్థలం ఉంది, అది ఈ తెలంగాణ వచ్చి అమ్మడం లేదు. ఇప్పుడు నేను చూయించుకోవాలంటే కూడా డబ్బులు లేవు. ఇంకా ఇప్పుడు అది అమ్ముతేనే మేమేమన్నా బతకగలుగుతాం అని ఉన్నది. చాలా అప్పులు అయిపోయినాయి. ఎన్ని ఎకరాలు ఉంది జాగా? 2 ఎకరాలు దాకా ఉంది జాగా. అంటే 3 మగపిల్లలకి 2 ఎకరాలే. ఎంతవరకు పోతుంది అమ్మేస్తే? అది చెప్పలేదు అయ్యా, రేట్లే వస్తలేవు కదా. ఇప్పుడు ఎంత పోతుంది అమ్మేస్తే చెప్పండి, పర్వాలేదు. లేదా ఎవ్వరు కొనుక్కుంటలేరు. అమ్ముతామంటే కొనుక్కుంటలేరు. అడిగితే ఇంక తక్కువ అడుగుతారు. అమ్ముతామంటే కొనుక్కుంటలేరు. సరే తల్లి, ఎక్కడ ఉండేది పొలం ఇది? దుండిగల్. దుండిగల్. ఏదో బ్యాడ్ పీరియడ్ తల్లి. టైము మనకి అప్పుడప్పుడు ఇలా జరుగుతూ ఉంటాయి ప్రపంచంలో. నేను కొంచెం పరిహారం చెప్తాను మీ పెయిన్కి, అది త్వరగా తగ్గిపోవడానికి మీరు చేయండి. గరక దొరుకుతుందా మీకు దగ్గరలో? గరక రోజు గరకను తెచ్చి కొంచెం తులసి, తర్వాత నాటి కొత్తిమీర, ఈ 3ని నీళ్ళలో వేసి బాగా 10 నిమిషాలు మరుగుపెట్టాలి. ఆ నీళ్ళని ఉదయం చల్లగా అయిన తర్వాత పరగడపులో తాగాలి. రోజు 1 గ్లాస్. ఉదయము, రాత్రి భోజనం అయిన తర్వాత. ఉదయం పరగడపులో, రాత్రి భోజనం అయిన తర్వాత. గరక, కొత్తిమీర, తులసి 3 బాగా మరుగుపెట్టి 3 చేరు 1 గ్లాస్ నీళ్ళలో వేసేసి బాగా మరుగుపెట్టాలి. దాంట్లో ఉన్న రసమంతా దాంట్లోకి దిగాలి నీళ్ళలోకి. అలా 10 నిమిషాలు మరుగుపెట్టి తర్వాత ఆ నీళ్లు చల్లగా అయిన తర్వాత ఉదయం 1 గ్లాసు, సాయంత్రం 1 గ్లాసు, అలా ఒక 6 మాసాలు తాగితే నీ దేహంలో మళ్ళీ కూడా ఆ మోకాళ్ళ నొప్పి కాకుండా ఆ నరాలు ఏదైతే ప్రాబ్లం ఉందో దానికి కాస్త శక్తి వస్తుంది దేహానికి. దేహానికి శక్తి వస్తే అన్ని రకాల ఇబ్బందులు దూరమైనట్టే. దేహంలో శక్తి కావాలి. తర్వాత అదేదో సైటు జాగా సేల్ అవ్వాలి అనుకుంటున్నారు. అది సేల్ అయితే ఏదైనా ఆపరేషన్ చేసుకొని బాగుండొచ్చు, పిల్లలు మంచిగా అవ్వచ్చు అని మీ ఉద్దేశం. మంచిదే. ఎక్కడైతే ఆ తోట ఉందో, ఎక్కడైతే అది సేల్ అవ్వాలి అనుకుంటారో, అది ఎవరి పేరులో ఉందో వాళ్ళు ప్రతి బుధవారం వెళ్ళి ఒక చిటికెడు నల్ల నువ్వులు ఆ ప్రదేశంలో వేసి రావాలి. బుధవారం అలా ఒక 7 వారాలు చేస్తే సేల్ అయిపోతుంది. తర్వాత దగ్గరలో ఎక్కడైనా వరహస్వామి, భూవరహస్వామి దేవాలయం ఉంటే అక్కడ వెళ్ళి ఒక మొక్కు కోరుకోండి. స్వామి, ఈ ల్యాండ్ మనం అనుకున్నట్టు తగినట్టుగా రేటు త్వరగా సేల్ అయిపోయినాయి, అప్పుడు నీకేదైనా దక్షిణ నా శక్తికి తగినట్టుగా ఏదో ఒక 1000 రూపాయలు, 2000, 10,000, 1,00,000, 25,000 ఎంతో మనకు అనుకున్నంత నీ ఉండికి నీ దేవస్థానం సమర్పిస్తాను స్వామి అని సంకల్పం చేసుకొని రండి. అలా చేయగానే ఖచ్చితంగా అతి త్వరలోనే ఆ జమీన్ సేల్ అయిపోతుంది. ఇక మీరంతా చదువులేరు, అందువలన బయట వెళ్ళలేరు, తిరగలేరు. అందువలన మీరేం చేయాలంటే ఇది చక్కగా ఇది చేసుకొని సోమవారం